వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 మధ్యలో దీని పేరు వైపీఎస్ అంటే వైఎస్ జగన్ పర్సనల్ సర్వీస్లా మారిపోయింది అంటున్నారు. ఈ వైపీఎస్లపై ఎఫ్ఐఆర్లు నమోదు అవబోతున్నాయా? ఇప్పటికే 7 ఐపీఎస్లపై కేసుల కత్తి వేలాడుతోంది. 2పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కేసులో పివి సునీల్, పిఎస్ ఆంజనేయులపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ ఉంది. ముంబై నటి ఫిర్యాదు చేస్తే విశాల్, గున్ని అలాగే కాంతిరాణా టాటా మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశాలున్నాయి. అన్బురాజన్, ఫకీరప్పపై కేసు పెట్టాలంటోంది సిబిఐ. కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసులో విజయారావుపై విచారణ చేయాలంటున్నారు. వైసీపీకి వంతపాడినందుకు ఐపీఎస్లందరూ చిక్కుల్లో పడబోతున్నారా? గతంలో వైఎస్ హయాంలో కూడా ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లకి ఇదే పరిస్థితి. అసలు స్టోరీ ఏంటి? కొందరు అధికారులు మేము ఐపీఎస్లు అనే విషయాన్నే మర్చిపోయారు. గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దలు చెప్పినట్టలా చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాల అందడమే ఆలస్యం. ప్రతిపక్ష నేతలతో పాటు సామాన్య ప్రజలపైన విరుచుకుపడ్డారు. చివరికి సిబిఐ అధికారులను కూడా వదిలిపెట్టలేదు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లు ఐపీసీని పూర్తిగా పక్కన పెట్టేసి వైసీపీ కోడ్నే అమలు చేశారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నట్టు జగన్ సర్కార్ పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. గత పాపాలు పాములై ఇప్పుడు వెంటాడుతుండడంతో వైసీపీకి వంతపాడిన అధికారులందరూ దిక్కుచోచక బిక్కుబిక్కుమంటున్నారు. ఈ జాబితాలో పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, కేకేఎన్ అన్బురాజన్, ఫకీరప్ప కాగినెల్లి, సిహెచ్ విజయారావుల పేర్లున్నట్లు పోలీసు ఉన్నత స్థాయి వర్గాలలో మాటలు వినిపిస్తున్నాయి. గతంలో చేసిన తప్పులకు కేసుల కత్తి వెంటాడుతోంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గతంలో నర్సాపురం ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్ పాలనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు, విమర్శలు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి అర్ధరాత్రి మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చి లాఠీలతో చితకబాదారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం పార్లమెంటులో చర్చకు సైతం దారితీసింది. అయినా జగన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల ప్రభుత్వం మారడంతో ఎమ్మెల్యే రఘురామ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2021లో సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు తనని అంతమొందించే కుట్ర చేశారని పేర్కొన్నారు. దీంతో గుంటూరు పోలీసులు 2 సీనియర్ ఐపీఎస్లపై హత్యాయత్నం, కుట్ర కేసు నమోదు చేశారు. ఈ ఇద్దరితో పాటు ప్రతిపక్షాలని హింసించడమే పనిగా వ్యవహరించిన విజయపాల్ అనే అడిషనల్ ఎస్పీని సైతం నిందితుల జాబితాలో చేర్చారు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు నుంచి అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడి వరకు ఎవ్వరినీ వదలకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకు పంపించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ఈ ఐపీఎస్ అధికారి వేధింపులే కారణమని అప్పట్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కోడై కూశాయి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ధనదాహం కోసం పలువురు ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్యారు. జగన్ పాలనలో నిబంధనలకు భిన్నంగా వ్యవహరించిన ఐపీఎస్లు ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి. కాంతిరాణా టాటా, విశాల్ గున్నిపై అధికార పార్టీ మెప్పు పొందడం, కీలక పోస్టింగులు దక్కించుకోవడం కోసం ఐజీ ర్యాంకు అధికారి కాంతిరాణా, డిఐజీ ర్యాంక్ అధికారి ఐపీఎస్ విశాల్ గున్ని చెయ్యని అక్రమాలు లేవంటున్నారు. దేశానికి సేవ చేయాల్సిన ఐపీఎస్లమనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి వైసీపీ నేతల సేవలో వీళ్ళు ధరించారు. అసెంబ్లీ సాక్షిగా విశాల్ గున్ని రాజధాని రైతులపై ఎత్తిన లాఠీ ఎంతమంది ఒంటిపై వాతలు పెట్టిందో లెక్కే లేదు. అమరావతికి జై అన్నందుకు దళిత రైతులపై అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఘనత గుంటూరు ఎస్పీగా ఆయనకే దక్కుతుంది. విజయవాడ డీసీపీగా ముంబై నటిని ఇక్కడికి తీసుకొచ్చి మొత్తం కుటుంబాన్నే బెదిరించిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో పూర్తిగా సహకారం అందించిన అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాకు ఇబ్బందులు తప్పేలా లేవు. బాధితులు, కుటుంబ సభ్యులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రస్తుత పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇకపోతే కడప ఎస్పీగా చరిత్రలో ఎవ్వరూ చేయనంతగా సుదీర్ఘకాలం పనిచేసిన కేకేఎన్ అన్బురాజన్, అనంతపురం ఎస్పీగా పనిచేసిన ఫకీరప్ప కాగినెల్లి ఏకంగా సిబిఐ తోటే పెట్టుకున్నారు. జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేసేందుకు సిబిఐ నియమించిన అధికారుల బృందం గత ప్రభుత్వంలో అసలు హంతకుల వైపు వెళ్ళింది. వెనకున్న పెద్దల్ని బయటికి లాగేదాకా వెళ్లడంతో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టు హాల్లోనే సిబిఐ అధికారుల బృందానికి నాయకత్వం వహిస్తున్న ఎస్పీ రామ్ సింగ్ పై చిందులేశారు. ఆ వెంటనే కడప ఎస్పీ అన్బురాజన్కి అవినాష్ అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, అదే వివేకా హత్య కేసులో నిందితుడు
ఫిర్యాదు చేయడంతో రిమ్స్ పోలీస్ స్టేషన్లో సిబిఐ అధికారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ రాష్ట్రంతో కానీ ఇక్కడి రాజకీయాలతో కానీ సంబంధం లేని ఉత్తరాదికి చెందిన సిబిఐ అధికారిపై కేసు నమోదు చేయడంపై అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత తాడిపత్రిలో ఉంటున్న మరో వ్యక్తిని ఈ కేసులో ప్రశ్నించేందుకు సిబిఐ అధికారులు నోటీస్ ఇచ్చినప్పుడు తనని బెదిరిస్తున్నారు అంటూ ఆయనతో అనంతపురం ఎస్పీ ఫకీరప్పకి వైసీపీ పెద్దలు ఫిర్యాదు చేయించారు. ఇంకేముంది, ఫకీరప్ప వెంటనే తాడిపత్రి పోలీసులతో కేసు నమోదు చేయించారు. దీంతో రామ్ సింగ్ బృందం ఢిల్లీలోని సిబిఐ హెడ్ క్వార్టర్స్కి వెళ్లి జగన్ పార్టీ కుట్రల్ని వివరించింది. అంతకన్నా పై స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన సిబిఐ వివేకా కేసులో సంబంధం ఉన్న ఒక్కొక్కరిని అరెస్ట్ చేసింది. అందులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కూడా ఉండడం గమనార్హం. వైసీపీ ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారులు చేసిన తప్పులు ఇప్పుడు వారి మెడకి బలంగా చుట్టుకుంటున్నాయి. 10 రోజుల క్రితం రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఢిల్లీలోని సిబిఐ డైరెక్టర్ నుంచి లేఖ వచ్చింది. సంచలనం సృష్టించిన ఒక హత్య కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులపైనే కేసులు నమోదు చేయించిన ఏపీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ఐపీఎస్ల సంగతి ఏంటి? ముందు వీళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉంటాయి? ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? వేచి చూడాల్సిందే.